హాయ్ అండి, వెల్కమ్ టు విజయ దుర్గ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి కట్టు పొంగలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువగా కట్టి పొంగలిని పూజలు చేసేటప్పుడు నైవేద్యంగా దేవతలకు చేసి పెడుతూ ఉంటారు. కాకపోతే నార్మల్గా చేసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. మిరియాలు వేసుకొని ఘాటుగా చేసుకుంటే అదిరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక గ్లాసు పెసరపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలండి. బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న దాంట్లో కొన్ని నీళ్లు పోసుకొని బాగా కడుక్కోవాలండి. కడిగి నీళ్ళు మొత్తం తీసేసాక అందులోనే ఒక గ్లాసు పెసరపప్పుకి ఒక గ్లాసు బియ్యం నానబెట్టి అందులో వేసుకోవాలన్నమాట. ఒక గ్లాసుకి 2 గ్లాసులు చప్పున మొత్తం ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు పెసరపప్పుకి 4 గ్లాసులు నీళ్ళు, అలాగే ఒక గ్లాసు నీళ్ళు ఎక్స్ట్రా వేసుకోవాలండి. ఎందుకంటే కట్టు పొంగలి కొంచెం జారుగా ఉంటేనే బాగుంటుందన్నమాట. సో అందుకని ఒక గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా వేసుకున్నాము. కుక్కర్లో ఫస్ట్ కింద వాటర్ పోసుకున్న తర్వాత ఈ నీళ్ళు పోసుకున్న మిశ్రమాన్ని పెట్టి మూత పెట్టి తర్వాత కుక్కర్ మూత పెట్టి దాదాపుగా ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు వేయించాలండి. విజిల్స్ అయిపోయాక ఆవిరిపోయాక తీసి చూస్తే కట్టి పొంగల్ చూసారా ఎలా ఉందో, అందులో కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కట్టి పొంగలికి తాలింపు పెడదామండి. ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయ్యాక అందులో కొన్ని జీడిపప్పులు, కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కచ్చా పచ్చాగా దంచిన మిరియాల పొడి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని ఎండుమిర్చి చీలికలు వేసి వేయించుకోవాలి. అలాగే ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. పోపు బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా కుక్కర్లో పెట్టి విజిల్స్ వేయించుకున్న కట్టి పొంగలి మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. పోపు మొత్తం కట్టి పొంగలికి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతే, చాలా ఈజీగా అలాగే ఎంతో టేస్టీగా ఉండే కట్టి పొంగలి రెడీ. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.